హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను తృప్తిని. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ పెప్పర్ ఫ్రై. ఎలా చేయాలో చూడండి. ఇది రోటీలో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. తినడానికి భలే టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా 1 కేజీ చికెన్ లివర్ తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. వాళ్ళు పెద్దవి వేస్తారు కాబట్టి మనమే ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత నీళ్ళన్నీ వడగట్టేసేయాలి. నీరు అనేది ఉండకూడదు. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా అలాగే కొత్తిమీర, కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా నేను ఫ్రెష్గా ఇప్పుడే దంచాను చూడండి. రోట్లో దంచుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. నేనైతే అందాజుగా వేస్తాను, మీరు 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి. చూడండి, హాఫ్ అన్ అవర్ అయింది, నేను పక్కన పెట్టాను. ఒక 1 అవర్ పాటు అయినా ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా టేస్ట్ అనేది బాగుంటుంది కరివేపాకు వేస్తే. ఇవి బాగా గోల్డెన్ ఫ్రై వచ్చేలాగా చూసుకోండి. చక్కగా ఉల్లిపాయలు అనేది ఇలా వేగాలి. ఇలా వేగిన ఉల్లిపాయలలో మనం కలిపి పెట్టుకున్న ఈ లివర్ ఇందులో వేసుకొని ఎక్కువ కలపకుండా ఒక్కసారి అలా కలిపేసి అలాగే ఉంచేసేయాలి. వేసిన వెంటనే కలపకూడదండి. ఒక 2-3 సార్లు అలా కలిపేసి ఉంచేసి ఒక 5 నిమిషాలు చూడండి. నేను 5 నిమిషాలు ఉంచాను అలాగే. అప్పుడు నూనెలో బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మరొకసారి అలా కొంచెం కలపెట్టుకోవాలి. కలబెట్టుకొని ఫ్లేమ్ అనేది తక్కువలో పెట్టుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత 1 టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూను మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, అలాగే పసుపు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా చూడండి, 10 నిమిషాలలోనే లివర్ రెడీ అయిపోయింది చక్కగాను. మీరు కొద్దిగా వాటర్ కావాలనుకుంటూ కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నాకైతే తక్కువ అనిపిస్తుందండి ఉప్పు, అందుకనే నేను కొద్దిగా ఉప్పు వేసాను. మీరు చూసి వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. నాకు 10 నిమిషాలు పట్టిందండి నేను చేయటానికి. 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది లివరు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ. నేనైతే బగారా రైస్ కూడా చేశాను. బగారా రైస్లో వేసుకొని తింటే భలే సూపర్గా ఉంటుంది. నిజంగానండి, చాలా చాలా బాగుంటుంది. రోటీలో కూడా తినొచ్చు. లివర్ చూడండి, లివర్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే వడ్డించుకుంటున్నాను. అలాగే బగారా రైస్ కూడా చేశాను. ఇలా వడ్డించుకో. సలాడ్ అయితే ఉండాలి కదండి, కుకుంబర్, అలాగే ఆనియన్స్, ఇంకో బీట్రూట్ కూడా చేశాను. ఇంకా రాయితా చూసారా, కుకుంబర్ వేసి ఉల్లిపాయలు వేసి రాయితా చేశాను. బగారా రైస్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇక కొంచెం నిమ్మకాయ రసం పిండుకొని కలుపుకొని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. సరే, చక్కగా ఉడికిపోయింది. నేనైతే తిని చూస్తున్నాను. ఇప్పుడు రాయితాతో చూడండి, చాలా రాయితా కూడా వేసుకుని తింటే చాలా బాగుంటుంది కాంబినేషన్. సూపర్గా ఉంది. నేను వేసుకున్న కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఉడకడం కూడా చాలా కరెక్ట్గా ఉడికింది. చూడండి, సాఫ్ట్గా ఉన్నాయి. నైట్ డిన్నర్ ఇదే మాది.
చూడండి, భోజనం చేసిన తర్వాత మ్యాంగో పుడ్డింగ్ అలాగే కోకోకోలా కూడా తీసుకొచ్చి పెట్టాను. నచ్చిందండి మీకు రెసిపీ? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.